ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుదాం. 121వ కీర్తన 4వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడిన ఈ యొక్క వాక్యాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా అట మరి తన ప్రజలను కాపాడుతూ ఉన్నాడు, వారి యొక్క పాదము తొట్టిల్లిపోదట, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా, ఎవరిని కాపాడుతారు? గమనించండి, ఎవరిని ప్రభు కాపాడుతారు అనంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ప్రాణమును ప్రభు కాపాడే దేవుడండి. షద్రకు మేషకు అబేద్నెగో అనబడుతున్నటువంటి తన యొక్క భక్తుల యొక్క ప్రాణములను ప్రభు కాపాడాడు. దానియేలు యొక్క ప్రాణమును ప్రభు కాపాడాడు. ఆలోచన చేయండి, ఏ అపాయము రాకుండా. నా దేవుని బిడ్డలారా, రాత్రి వేళ కలిగేటువంటి ఆ యొక్క వెన్నెల దెబ్బ అయినను, మరి పగటి వేళ కలుగుతున్నటువంటి ఎండ దెబ్బ అయినను మనకు ఎటువంటి హాని కలగనీయకుండా, ఏ అపాయము రాకుండా ప్రభు మనల్ని కాపాడాలి, మన ప్రాణాన్ని కాపాడాలి, మన కుటుంబాన్ని కాపాడాలి అని అంటే, నా దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు నందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి నడుచుకుంటామో ఆ మరి యొక్క మార్గములన్నీ కూడా ప్రభు చేతికి అప్పగించుకొని మనము ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు ప్రభు అంటున్నారు, నేను నిన్ను కాపాడువాడను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని కాపాడుతాడట. ఇజ్రాయేలును కాపాడే దేవుడు మరి వారిని ఎలా అయితే కునుకక నిద్రపోగా కాపాడారో, అరణ్యములో వారికి పగులు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నిలిచి కాపాడాడు, ఆ రీతిగా మనల్ని కూడా ప్రభు కాపాడే దేవుడండి. నిజమైన దేవుని బిడ్డలారా, ఆయన కాపాడకపోతే మనము కాపాడబడలేమండి. మన కుటుంబము కానీ, మన పిల్లలు కానీ, మన ఆరోగ్యము కానీ, మన ప్రాణము కానీ కాపాడబడదు. కనుక దేవుని యొక్క నిత్యమైన కంచె మన మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, మన చేతి పనుల మీద ప్రభు ఉంచి నిత్యము మనల్ని ఆయన కనుపాపు వలె కాపాడు దేవుడిగా. నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదలలో మనం ఉండేటువంటి కృపను ప్రభు దయచేయాలి. ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించాలి. చేయి విడువక ఎడబాయక ప్రభు యొక్క కృపలో మనం దాచబడినట్లయితే, నా దేవుని బిడ్డలారా, ఎటువంటి అపవాది యొక్క శక్తులు ఎదురైనా, ఎటువంటి శోధనలు ఎదురైనా, ఎటువంటి సమస్యలు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, నా దేవుని బిడ్డలారా, మనము కాపాడబడగలిగినటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. కనుక ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాలం ముందు నా ప్రభ మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమేనైనా ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోవడం సెలవిచ్చిన దేవా, మమ్మల్ని కాపాడు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. అయా నా తండ్రి, నైనా నిత్యము నా ప్రభ మమ్మల్ని కనుపాప వలె కాపాడుతున్నందుకు స్తోత్రాలు. నా తండ్రి, నీ కంచె వేసి నీ కాపుదల ఉంచి అయా నా తండ్రి, నైనా అయ్యా ఇదిగో నీ దూతను నా ప్రభ మాకు ఆయా కావలు ఉంచిన వాడా నీకు స్తోత్రాలు. మరి ముఖ్యముగా నా తండ్రి, ఇదిగో ఈ కాపుదల మరి నా తండ్రి నైనా అయ్యా నిత్యము మా మీద ఉండినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.